8,145 క్యూసెక్లకు గాను ఎంత అవుతుందంటే 0.75 టీఎంసీ అవుతుంది. అంటే 1 టీఎంసీ కంటేనే తక్కువ. కిందికి పోయినాక కేఎల్ఐ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నీళ్లు 3 పంపులు స్టార్ట్ చేస్తే కూడా పెట్టింది 5, నడుస్తాయన్నాయి 4 పంపులు నడిస్తే కాలువ కానీ టనల్ కానీ పట్టకుండా చేసింది గతంలో కాంగ్రెస్. అందుకని 3 పంపులు నడపాలి అక్కడ ఆప్టిమల్. ఆ 3 పంపులు నడిపితే కూడా అక్కడ తీసుకునేటువంటి నీళ్ళు ఎంత అంటే 0.3 టీఎంసీ మాత్రమే. అంటే కేఎల్ఐ వచ్చి జూరాల మీద ఆధారపడ్డ అన్ని లిఫ్ట్లు వచ్చి జూరాల కుడియడమ కాలువలు వచ్చి మొత్తం రోజు వాడితే కూడా మనం 1 టీఎంసీ కంటే ఎక్కువ నీళ్లు డ్రా చేయడానికి అవకాశం లేదు. అందుకే బాహుబలి మోటార్లను పెట్టి పాలమూరు రంగారెడ్డిని మనం సిద్ధం చేసి పెడితే దాంట్లో నీళ్లు నింపకుండా అది మిగిలిపోయిన కొద్దిపాటి పనులు చేయకుండా అది పడవ పెట్టింది. 68 టీఎంసీల నీళ్లను నిల్వ చేసుకునేటువంటి సామర్థ్యం ఉన్న మొత్తం సిస్టమ్ ను డెవలప్ చేసి పెడితే కాలువల తర్వాత ముందు రిజర్వాయర్లు నింపుకోవచ్చురా నాయన జరంత పనిచేసి అంటే 2 ఏళ్ళు వెళ్ళి 3వ సంవత్సరం నడుస్తుంది. ఇవాళకి పాలమూరు బిడ్డనని చెప్పేటువంటి రేవంత్ రెడ్డికి అది పట్టదు. 100 సార్లు మాట్లాడినా 100 సార్లు చెప్పినా పట్టదు. జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఆ రిజర్వాయర్లు ఎందుకు నింపుకోకూడదు, మనం నింపుదాం, ఏం చేస్తే నింపుదాం అని ఒకనాడు వాళ్ళకి ఆలోచన. ఇలా అంతా కలిపి ఈ కష్టకాలంలో మనం తీసుకోదగినటువంటిది కూడా రోజుకు 1 టీఎంసీ నీళ్లు మాత్రమే. ఆ మందం తీసుకుంటే కూడా పాలమూరు జిల్లాలో ఈ ఎల్నినో కాలంలో కూడా 10 లక్షల ఎకరాలు కనీసంగా అంత భయపడి అంత స్కైలాబ్ పడ్డప్పుడు భయానక స్థితికి గురైనట్టు మనం తెలంగాణలో గురి కావాల్సిన అవసరం లేదు. అది నేను రైతాంగానికి ఘంటాపథంగా వినమ్రంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణకు ఉండేటువంటి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇది అర్థం చేసుకోవాలి రైతాంగం. చాలా మందికి తెలుసు, మరోసారి అవగాహన కోసం నేను చెప్తున్నా. తెలంగాణలో వర్షపు చుక్క పడకపోయినా 1 ఏడు 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పడకపోయినా ప్రకృతి పరంగా మనకు ఉన్నటువంటి వెసులుబాటు సౌకర్యం ఏంటంటే పశ్చిమ కనుమలలో అరేబియా సముద్రం వైపు నుంచి ఉండేటువంటి వాతావరణ పరిస్థితుల మూలంగా పశ్చిమ కనుమలలో వెస్టర్న్ ఘాట్స్ అంటాం, బాంబే కోంకట్ ప్రాంతాల్లో ఉండేటువంటి పర్వత శ్రేణి దట్టమైన అడవి పర్వత శ్రేణి. కాబట్టి అక్కడ ఖచ్చితంగా వర్షం పడుతుంది, పడదు అనే ప్రశ్నే లేదు. 100 ఏళ్ల రికార్డు తీసిన దేశమంతా కరువు వచ్చిన పరిస్థితులలో కూడా పశ్చిమ కనుమలలో వర్షం పడుతుంది. ఆ పడేటువంటి వర్షము ఆ మొత్తం నిటారుగా ఆ నిడిమి మొత్తం కొంత తుంగభద్రకు, కొంత భీమాకు, కొంత కృష్ణకు వస్తుంది. కృష్ణకు భీమాకు ఒకవేళ తక్కువ వచ్చినా కూడా తుంగభద్రకు గ్యారంటీగా 400 టీఎంసీల కనీస వర్షపాతం, 400 టీఎంసీల సామర్థ్యం కలిగినటువంటి ప్రమాణంలో నీళ్లు వచ్చి శ్రీశైలంలో కలుస్తాయి. అంటే జూరాల ప్రాజెక్టుకు సంబంధం లేకుండానే విడిగా తుంగభద్ర మోసుకొచ్చేటువంటి నీళ్లే శ్రీశైలంలోకి 400 టీఎంసీలు గ్యారంటీగా వస్తాయి. దీంట్లో అనుమానం లేదు. అంటే శ్రీశైలం నిండంగా కింద నాగార్జున సాగర్ కూడా 10 సాగర్ నిండితే తుంగభద్ర నుంచి వచ్చేటువంటి నీళ్లతోనే. మళ్ళా కిందికి కర్నూలు జిల్లాలో వచ్చేటువంటి వరద కానీ, పాలమూరు కింది భాగంలో వచ్చేటువంటి వరద కానీ, నల్గొండలో వచ్చేటువంటి వరద కానీ, ఖమ్మం నుంచి వచ్చేటువంటి కిన్నరసాని కానీ, ఇటువంటివన్నీ ఇంకా ఆకేరు మునేరు లాంటివి కానీ ఇవన్నీ కూడా కలుపుకుంటే నీళ్ళకి ఇబ్బంది ఉండదు. కానీ అలా వీళ్ళు ఏం చేస్తున్నారు, వాన పడతలేదు, ఎల్లినో ప్రభావం ఉంది, రైతులు వరేయకండి, కాలువలలో నీళ్లు వదలడానికి వీలు కాదు, ఆరుతడి పంటలేసుకోండి, మంచినీళ్ళకే ఇబ్బంది అన్నట్లు భ్రమ కల్పిస్తుంది. వాస్తవంగా కృష్ణా బేసిన్ లో మరీ ముఖ్యంగా మన ఉమ్మడి పాలమూరు జిల్లా కానీ రంగారెడ్డి జిల్లాలో ఉండేటువంటి శాసనసభ నియోజకవర్గాలను కలుపుకుంటే 19 శాసనసభ నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చేటువంటి మన సోర్స్ ఎల్లూరు దగ్గర, ఏదైతే కొల్లాపూర్ పక్కన ఎల్లూరు దగ్గర నుంచి మిషన్ భగీరథకు నీళ్లు తీసుకొని ఇస్తామో 19 శాసనసభ నియోజకవర్గాలకు మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తాం.